Shraddha, to play that character with so much of maturity requires a lot of acting skills. Wonderful. Shana, please do the honors to Nami Arjun. Arjun, you're pretty Arjun. Oh my God. More please हो गया अभी 2 साल हो गया 2 years हाँ 2 साल हो गया हाँ उसमें ना पहला दिन है बाहुबली है। हाँ कोई बात नहीं वो बाहुबली फिल्म के बारे में छोड़ो वो फिल्म का प्री रिलीज इवेंट मैंने किया था वो देखो ओके हाँ उसमें प्रभास है अनुष्का है तमन्ना है और राणा है कटप्पा है अरे कोच है ना हाँ सत्यराज सर हाँ कहाँ है आपकी कोच नहीं आया आज मेरे बच्चे भी है तो क्या करूँ पूछो Thank you. Dapat dijawab kamu kan? Ammo, cara ini setelah orang tu kita asal dapat super entertainment. Nuk dah ni ada mungkin. Kamalan. Coach Kamal. I'm too shy to talk, but then Gautam, thanks for that concept. I can be in this. Krishna. Sir, bag paiki pattunde baagundi. Congrats. Yes, attention. Okay. Editor Naveen Nuligal. Rohit Kamra. ठीक बोला ना मैंने? मैं चला रहे. विजय गर्व तो पूरी सी बोलते ना बैठे हैं. Actually prepared but and thank you for the chat. I just feel like it's not enough. But I think I can say that I'm just really humbled with all your love. And in Kaminchi, I want to continue to do good films here in Tollywood. So I'm hoping for the best. Now to Sarah, I was very lucky to play Sarah's character. To me, Sarah was a sign of strength and patience, and she had that fighting spirit. Okay, and Gautam. Come on, Gautam, let's hear it from you. Coach Rana, thank you so much, sir. Thank you for coming. My cinema release అయిన దగ్గర నుంచి ఆడియన్స్ నుంచి కానీ మీడియా నుంచి కానీ మాకు వచ్చిన అప్రిసియేషన్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈ సినిమా నాకు చేసే అవకాశాలు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ వంశీ గారికి, పివి ప్రసాద్ గారికి, చిన్నబాబు గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంతేకాకుండా ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, యాక్టర్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాని సార్. ఇంకేం చెప్పారు రిలేషన్. అండ్ సారా, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు అవకాశం రాలేదు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్.
నేను డైరెక్షన్ చేసినా సరే ఆల్ మై సందేశ్ ఫ్రమ్ మై టీమ్. మా డైరెక్షన్ టీమ్ వినయ్, వీరు, సాకిరణ్, ప్రశాంత్, బషీర్, అరుణ్, చందు, మహేష్, రవి, మధుర్, ఎవ్రీవన్. వీళ్ళందరూ నాతో పాటు ఫస్ట్ సినిమా కూడా చేశారు. నేను ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఈ సెకండ్ సినిమా చేయడానికి ఒక 8 months గ్యాప్ ఉంది. వీళ్ళకి వేరే సినిమాలు చేసే అవకాశం ఉన్నా సరే చేయకుండా నేను చేసేదాకా కూడా మేకింగ్ అభినవ్ సాగర్. థ్యాంక్ యూ హైదరాబాద్ టీమ్. ठहरो ना रोनित, स्टेज पे ही रहो ना प्लीज प्लीज. हाँ जल्दी आ जाओ, मेरे साथ को एंकरिंग करना है दूसरे फंक्शन से. येसु येसु నువ్వు హైదరాబాద్ క్రికెట్ టీంలో కలిసిపోయావు. ఏసు ఎక్కడ ఉన్నాడు? చెప్పేమని చెప్పారు. ఇంకా చూడాలనుకుంటున్న వాళ్ళ సినిమాని మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడండి. సినిమా చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. చూసిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నాని మాట్లాడతారు. ముందు సుమా గారికి ఒకటి వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ నుంచి జెర్సీకి సంబంధించిన ప్రతి ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి కారణం సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. థ్యాంక్ యూ. ఇందాకే కింద కూర్చొని నేను గౌతమ్ మాట్లాడుకుంటున్నాం. ఆ పబ్లిక్ టాక్ వీడియో వస్తున్నప్పుడు గౌతమ్ ఇది సడన్గా ఎవడైనా మధ్యలో ఏం లేదండి బాగాలేదని నా వీడియో వచ్చేస్తే ఏంటి పరిస్థితి స్టేజ్ మీద అంటే అలాంటిది ఏమైనా వచ్చినా సుమా గారు కవర్ చేస్తారు సార్ అన్నారు. సో అది మీ మీద మాకున్న కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. థ్యాంక్ యూ నాని. ఈ ఈవెంట్ ఒక పాజిటివ్ ఎనర్జీ టీంలో అందరిలోనూ నింపారు. థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీలోనే ఉంది ఆ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. శ్రద్ధ అయితే మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయింది. శ్రద్ధ యా ఈవెంట్ తర్వాత. థ్యాంక్ యూ శ్రద్ధ. థ్యాంక్ యూ. అండ్ నాని విల్ స్పీక్ నౌ. ఓకే అందరికీ నమస్కారం. బేసిక్గా థ్యాంక్ యూ మీట్ అన్నది ఈరోజు. ఎందుకంటే ఈ సినిమాకి రిలీజ్ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ కానీ జనాలు ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా సరే సినిమా గురించి మాట్లాడుతున్న విధానం కానీ సినిమా టెక్నీషియన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుతున్న విధానం కానీ నేను ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఒక ఫీలింగ్. అండ్ సాధారణంగా ఏ సినిమా అయినా సరే ఫస్ట్ 3 రోజులు ఆ సినిమాకి సంబంధించి బోల్డ్ అని మెసేజ్ కానీ ఫీడ్బ్యాక్ కానీ వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఒక వీక్ స్టార్ట్ అయిన వెంటనే వర్కింగ్ డే స్టార్ట్ అయిన వెంటనే మెల్లగా ఆ ప్రైజెస్ కానీ జనరల్గా ఫీడ్బ్యాక్ కానీ తగ్గుతుపోతుంది. బట్ జెర్సీకి ఏంటో రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఏ రోజుకి ఆ రోజు మా ఫోన్లు నిండిపోతూనే ఉన్నాయి, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మాకు థ్యాంక్ యూ మెసేజెస్ వస్తున్నాయి రివర్స్లో. సో వన్ ఫైనల్ టైం టీం అందరి తరఫు నుంచి ఒక థ్యాంక్ యూ మేము అందరం చెప్పాలని అనుకున్నాం. అండ్ ఈ రోజు కూడా అంటే రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతూ ప్రేక్షకులు ఆల్రెడీ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తూ అంటే ఫస్ట్లో అనుకునే వాళ్ళం చాలా ఒక ఇమోషన్ ఉన్న ఫిల్మ్ కదా, సో రిపీట్గా మళ్ళీ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకున్నాం. బట్ నాకు తెలిసి ఎంతమంది మళ్ళీ మళ్ళీ చూసి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా గుర్తుపెట్టుకొని మెసేజ్ చేస్తున్నారు. మెసేజ్ ఈ సినిమాకి సంబంధించి మెసేజ్లు అనలేను, ఎందుకంటే ప్రతి మెసేజ్ కూడా ఆల్మోస్ట్ ఒక చిన్న లవ్ లెటర్ లాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఈ సినిమాకి ఈవెంట్కి నాకు రానా సినిమా చూసి కాల్ చేసినప్పుడు వాడి వాయిస్ టోన్ గుర్తుంది నాకు. ఆల్మోస్ట్ ఎయిట్ చేసేటట్టున్నాడు ఫోన్. సో డెఫినెట్గా రానా పిలుగా అనుకున్నాను. ఈరోజు అంటే నాకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఈరోజు మధ్యాహ్నం నాకు మేనేజర్ ఫోన్ చేసి రానా గారికి ఫోన్ చేశారని నేను చేయలేదు చేస్తాలే అంటే లాస్ట్ మినిట్లో చేసిన చేస్తాడని నమ్మకం, ఎందుకంటే వాడికి సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. అండ్ చూసిన వెంటనే కలిసి దాని గురించి గంట సేపు మాట్లాడాడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ టీం అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. జెర్సీ అనే సినిమా ఎప్పటికీ చాలా చాలా స్పెషల్గా ఉండిపోతుంది టీం అందరికీ కూడా. అండ్ నేను లాస్ట్ టైం చెప్పినట్టు అందరం బాధపడిపోవచ్చు కానీ జెర్సీ ఎప్పటికీ బాధపడదు. అండ్ చాలా చాలా ఒక
ఒక స్పెషల్ అండ్ ప్రౌడ్ ఫిల్మ్గా మిగిలిపోతుంది. అండ్ దానికి మేము ఎంత కష్టపడినా సరే దానికి అంత రెస్పెక్ట్, అంత ప్రేమ చూపించిన మీ అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ, సినిమా పనిచేసిన టీమ్కి, సినిమా గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఎంతగా సపోర్ట్ చేసి దానికి వెనకాల నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ టు మై టీమ్ ఆల్సో. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సుమ గారు. అందరికీ నమస్కారం అండి. నేను ఇలా సక్సెస్ మీటింగ్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. బట్ ఈ సినిమాకి ఖచ్చితంగా రావాలనుకున్నా. ఎందుకంటే నాకు లైఫ్లో అర్థం కానిది చాలా బేసిక్గా కొన్ని అర్థం కావాలి నాకు. అంటే క్రికెట్ అర్థం కాదు, పెళ్ళి అర్థం కాదు, అమ్మాయిలు అర్థం కాదు, పిల్లలు ఇంకా అర్థం కాదు. ఇవన్నీ అర్థం కానీ నాకే ఈ సినిమా చూసి ఏడిపోతుందంటే నాకు తెలుసు మీ అందరి పరిస్థితి ఏమైందో. సో ఫస్ట్లీ నాని, man, what a performer you are. నాకు ఎవ్రీ డే దిస్ గా ఇన్స్పైర్స్ మీ. అంటే ఐ సీ హిమ్ 3 times a week. అయినా కానీ తిని చూసిన ప్రతిసారి సినిమాకి తినికి ఉన్న ప్రేమ, ఇట్ ఆల్వేస్ ఇన్స్పైర్స్ మీ టు డూ సంథింగ్ న్యూ అండ్ నైస్. నాని, కీప్ ఫ్లయింగ్ దిస్ వే. సార్ గౌతమ్, నేను ఇంతకుముందు మిమ్మల్ని కలిశాను, ఇంతకుముందు సినిమాలు చూశాను. కానీ ఈ సినిమాకి మీరు ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక స్టోరీ టెల్లర్గా మీరు చేసిన, ఐ థింక్ జెర్సీ ఈజ్ రియలీ టచ్డ్ ఎవ్రీవన్. ఇందాక చెప్పినట్టు మెనీ థింగ్స్ దట్ ఐ డెంట్ అండర్స్టాండ్, బట్ ఇట్ కేమ్ స్ట్రైట్ ఇంటు ద హార్ట్. Shraddha, I am one of the few people who have been a big fan of you right from U-Turn, and I am very happy that this is your first Telugu film. Congratulations. So one day Jersey will be your merit for the rest of your life. Congratulations. Okay, so Prasad garu, Vamsi garu, ఒకసారి స్టేజ్ మీదకి రావాలి.